ఇంకెవరైనా టీమ్ మెంబర్స్ వచ్చేవాళ్ళు ఉంటే పిలవండి. కొత్త వాళ్ళు ఉన్నా కూడా పిలవండి. ఇంక స్టార్ట్ చేద్దాము. రైట్. నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది. మీ పేదరికానికి కారకులు మీరే. చూడండి, అందరిని కలుపుకొని అంటున్నానండి. మనము, మీరు అందరం కూడా. అంటే చూడండి, ఎన్నో రకరకాల కంపెనీలు చేసుకుంటూ ఎక్స్‌పీరియన్స్ తోటి ఉన్నవాళ్ళు, ఎన్నో రకరకాల కంపెనీల్లో పోగొట్టుకున్న వాళ్ళు, సమయం అనేది ఒకసారి పోయింది మళ్ళా తిరిగి రాదు. మీ పేదరికానికి కారకులు మీరే. ఎవరి పనిని బట్టి వారి ఆదాయం ఉంటుంది. అదియే ఈ ప్రకృతి నియమము. ఓకే. ఎవరి పనిని బట్టి వారి ఆదాయం ఉంటుందండి. మనం చిన్న పని చేస్తే చిన్న ఆదాయము, పెద్ద పని చేస్తే పెద్ద ఆదాయము. కనుక మీ ఆదాయాన్ని పెంచుకునే బాధ్యత కూడా మీదే. ఓకే. ఇక్కడ ఆదాయాన్ని పెంచుకునే బాధ్యత గూడా మీదే. మేము కేవలం మీకు అవకాశాన్ని మాత్రమే ఇవ్వగలము. పని మీరే చెయ్యాలి. సంపాదన మీకే వస్తుంది. యెస్. ఇక్కడ ఎనీ ఇండస్ట్రీ, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నాకొక అవకాశం ఇచ్చాడండి. ఓకే. నాకు అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారా? ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారా? వర్క్ చేస్తున్నారా? లేదా? తెలియదు. కానీ నాకొచ్చిన అవకాశాన్ని నేను గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తున్నాను. నేను సంపాదించుకుంటున్నాను. అవునా? అంటే వచ్చిన అవకాశాన్ని మనం గట్టిగా సద్వినియోగం చేసుకొని పని చేశామంటే, వర్క్ చేస్తున్నామంటే మనందరం గూడా 100% సక్సెస్ అవుతాము. ఇక్కడ ఆపర్చునిటీ దొరకడమే గొప్ప ఎవరికన్నా గూడా. అలాగే కనీసం వివరాలు తెలుసుకోవడానికి కూడా భయపడే వారికి ఆదాయం ఎందుకు వస్తుంది? చాలా మంది దగ్గరికెళ్ళి మనం వివరణ చెప్తా ఉంటే, అంటే ప్లాన్ గురించి చెప్పడానికి పోతున్నప్పుడు గూడా భయపడతా ఉంటారు. ఇది గూడా ఇంకొక ఆర్‌ఓఐ ప్లాన్ ఏమో, ఇక్కడ గూడా మోసపోవాలేమో అని ఆళ్ళు ముందే ఊహించేసుకొని, వద్దులేండి ఇట్టాంటియి మస్తు జూసినాము, మస్తొచ్చినాయి అనేసి షార్ట్‌కట్‌లోనే కట్ జేసి పారిపోతా ఉంటారు. అంటే అదృష్ట దేవత వచ్చి తలుపు తడుతుంటే వద్దు అనేసి డోర్ మూసేసుకుంటా ఉంటారన్నట్టు. కాబట్టి మనం అర్థం జేసుకోవాలా. ఇక్కడ కనుక నిజంగానే సంపాదించాలి అన్న ఆలోచన ఉంటే, ఇక్కడ ఒకటేనండి. సంపాదించాలన్న ఆలోచన మీకు గనక కరెక్ట్‌గా ఉంటే రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. ఇంకొకటి, ఇక్కడ నేను చాలామంది లీడర్స్‌లలో నేను చూస్తున్నదేందంటే, సరే కొంతమంది ప్లాన్ చెప్తున్నారు, వర్క్ చేస్తున్నారు బావుంది. కొంతమంది ప్లాన్ చెప్పలేకపోతున్నారు, వర్క్ చేయలేకపోతున్నారు. అట్‌లీస్ట్ అలాంటి వాళ్ళు ఈ యొక్క జూమ్ లింక్‌ని వీలైనంత ఎక్కువ మందికి పంపించడం ద్వారా, ఒక 50 మంది పంపించారంటే ఒక 10 మందొస్తారండి జూమ్‌కి. ఓకే. మీరు ఐదుగురు పంపించారంటే ఒక్కళ్ళు గూడా రారు. వస్తే ఒకరొస్తారు, లేదంటే రారు. మీ కాంటాక్ట్ లిస్ట్ తీస్తే వేలల్లో ఉంటుందండి. ఓకే. కానీ జూమ్ లింక్ మీరు పంపించండి అంటే ఒక నలుగురు, 5, 10 మందికి గూడా సరిగ్గా పంపడం లేదు. మీరు ఎంత ఎక్కువ టీమ్‌ని ఇన్వైట్ చేస్తారో అంత ఎక్కువ టీము నిలబడుతుంది. మీకు టీము ఏర్పడుతుంది. టీమ్ ఏర్పడ్డది అంటే సక్సెస్ ఆటోమేటిక్ అవుతారు. 100% ఇన్‌కమ్ అనేది కనిపిస్తా ఉంటది. ఇక్కడ దేనికన్నా గూడా ఓపిక అనేది చానా ఇంపార్టెంట్ అండి. మనం ఇయాల జాయిన్ అయ్యాం. ఇయ్యాలే మనకి లక్షలు, కోట్లు రావాలంటే రావు. పని చేస్తూ ఉండాల. నిరంతరం పని చేస్తూ ఉంటేనే వచ్చేది. ఓకే. ఎక్కడ గూడా పని జేస్తే వచ్చే డబ్బే మనకు శాశ్వతంగా ఉంటుంది. పని జేయకుండా నేను లక్షలు పెట్టాను నాకు కోట్లు వస్తాయంటే అది రావు. ఒకవేళ వచ్చినా నిలబడవు. కాబట్టి ప్రతిదానికి గూడా ఓపిక చానా అవసరమండి. ఇక్కడ జూడండి, మెస్సీ టుక్ 17 ఇయర్స్. మెస్సీకి 17 సంవత్సరాలు పట్టింది వరల్డ్ కప్ గెలవడానికి. ఎలాన్ మస్క్‌కి 26 సంవత్సరాలు పట్టిందండి ఆయన ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి. ఓకే. అలాగే రొనాల్డో టుక్ 13 ఇయర్స్. 13 సంవత్సరాలు పట్టింది ఆయన కప్పు గెలవడానికి. అలాగే మిస్టర్ బీస్ట్ 12 సంవత్సరాలు పట్టింది ఈయన సక్సెస్ అవ్వడానికి. అలాగే కల్పన చావ్లా 16 సంవత్సరాలు పట్టిందండి. ఆవిడ స్పేస్ రిసర్చ్ ఏదైతే స్పేస్ జర్నీ చేసి సక్సెస్‌ఫుల్ అవ్వాలి అనేసి. కాకపోతే అనుకోని కారణాల చేత ఆవిడ మన దేవుళ్ళ దగ్గరికెళ్ళిపోయిందనుకోండి. తర్వాత నీరజ్ చోప్రా టుక్ 11 ఇయర్స్. 11 సంవత్సరాలు పట్టింది ఆయన.
ఒలింపిక్ మెడల్ గెలుచుకోవడానికి. అంటే చూడండి ఎంత కష్టపడ్డారు వీళ్ళంతా గూడా. అంటే ఎక్కడ గూడా కష్టం లేకుండా రాదు. ఒకవేళ వచ్చినా నిలబడదు. అంటే ఓపిక చాలా ఇంపార్టెంట్. అలాగే 'ఆర్‌సీబీ టుక్ 18 ఇయర్స్' 18 సంవత్సరాలు పట్టిందండి ఆ కప్పు గెలవడానికి. 18 ఇయర్స్ ఎంత ఓపికతోటి, ఎంత సహనంతోటి ఆడుతూ వచ్చారు. ఓడుతున్నారు. ఫైనల్‌గా గెలుచుకున్నారు. అలాగే 'మైకేల్ జోర్డన్' 7 ఇయర్స్ పట్టిందండి. ఈయన గూడా సక్సెస్ అవ్వడానికి. అంటే ప్రతి దానికి గూడా ఓపికనేది చాలా ఇంపార్టెంట్. 'ధీరుభాయ్ అంబానీ టుక్ 16 ఇయర్స్' అండి. 'ధీరుభాయ్ అంబానీకి' 16 సంవత్సరాలు పట్టింది కంపెనీని నిలబెట్టడానికి, సక్సెస్ అవ్వడానికి. 'సచిన్ టెండూల్కర్‌కి' 22 సంవత్సరాలు పట్టిందండి వరల్డ్ కప్ గెలవడానికి. 22 ఇయర్స్ పట్టిందండి. అవునా? చూడండి మహామహులు వీళ్ళకే ఇంతింత సమయం పడుతున్నప్పుడు మనం ఎంత అండి? అవునా? మనం సక్సెస్ అవ్వడానికి మనం ఎంత? కాబట్టి ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఓకే. సార్ నా వాయిస్ మీకు ఇనబడుతుందా? ఇఫ్ నా వాయిస్ ఇనబడినట్లయితే హార్ట్ సింబలో, థంబ్ సింబలో ఇవ్వండి. ఓకే. దట్ ఐ కెన్ కంటిన్యూ. థాంక్ యూ. ఇంకా మనం ప్లాన్‌కెళ్ళిపోదామండి? యాహ్! డైరెక్ట్ నేను పీడీఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. పీడీఎఫ్ అయిపోయిన తర్వాత వైట్ పేపర్‌లోది గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాహ్! రైట్. నౌ ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. చూడండి సార్ వెల్కమ్ టు మిలీనియర్ వాల్ట్ అండి. అందరికీ గూడా మిలీనియర్ వాల్ట్‌లోకి స్వాగతం, సుస్వాగతం. అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి ఇది. సార్ నేనెందుకు అంటున్నానంటే మిలీనియర్ వాల్ట్ ఒక రెవల్యూషనరీ ప్లాన్ అండి ఇది. రెవల్యూషనరీ ప్లాను. ఎందుకంటే మార్కెట్‌లో ఇది సంచలనం సృష్టించబోతుంది. ఓకే. ఇది ఒక 5-10 ఇయర్స్ నిలబడేటటువంటి కంపెనీ, అటువంటి ప్లాను. పూర్తిగా మొత్తం విన్న తర్వాత మీరే చెప్తారు. ఓకే. మార్కెట్‌లో 90% లీడర్స్ అంతా గూడా లయబిలిటీ ఫేస్ జేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఆర్‌ఓఐ ప్లాన్స్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్. ఆ ప్లాన్‌ల దిక్కెళ్ళిపోయిన వాళ్ళందరూ గూడా లయబిలిటీ ఫేస్ జేస్తున్నారు. 90% లీడర్స్ అంతా గూడా లయబిలిటీ ఫేస్ జేస్తున్నారండి. అందులో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్‌లోకొచ్చిన వాళ్ళలో గూడా చాలా మంది ఉండొచ్చు మేబీ. ఓకే. దయచేసి అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కాదిది. ముందు మీ మైండ్‌లో నుంచి అది తీసేసేయండి. ఇది ప్యూర్ వర్కింగ్ ప్లాన్ అండి. ఓకే. ఇక్కడ మిలీనియర్ వాల్ట్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఇన్‌కమ్ ప్లాట్‌ఫార్మ్ దట్ హెల్ప్స్ పీపుల్ అచీవ్ రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇట్ గివ్స్ యూ ది ఛాన్స్ టు ఎర్న్ స్టెడీ పాసివ్ ఇన్‌కమ్ అండి. పాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. ఇది సర్విస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫార్మ్ అండి. అంటే ఒక జొమాటో గాని, స్విగ్గీ గాని ఏం జేసింది అనంటే, ఫుడ్‌కి ప్రతి ఒక్కరిని గూడా దగ్గర జేసింది. అంటే హోటల్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ప్రాబ్లమ్‌ని ఇది ఈజీగా సాల్వ్ జేసింది. అలాగే ఓయో ఏదైతే ఓయో ఉందో, ఓయో గూడా హోటల్ ఇండస్ట్రీకి అంటే స్టే జేసేటటువంటిది వాటికి ఓయో అనేది ఈజీగా చేసిందనమాట. ఈజీ అయ్యింది. దాని తర్వాత ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అనేది ఈ కామర్స్ ఈ కామర్స్‌కి సంబంధించినటువంటి ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాను మొత్తం గూడా గ్రోసరీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి గూడా మనకు చేరువయినాయి. ప్రతి ఒక్కటి గూడా నిమిషాల్లో, గంటలలో మనకు వచ్చేస్తున్నాయి. తర్వాత ఊబర్ అండ్ ఓలా గూడా మనకు ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే ఉందో, మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కెళ్ళాలి. ఇలాంటిదంతా గూడా మనకు ఈ యొక్క ఓలా అండ్ ఊబర్ తోటి మనము చాలా ఈజీగా వెళ్తా ఉన్నాము. అంటే
వీళ్ళందరూ గూడా ఏంది మీడియేటర్స్ అన్నమాట. మనకు అంటే కస్టమర్స్‌కి అండ్ కంపెనీస్‌కి మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్స్. అంటే మనం మన గమ్యానికి చేరుకుంటాము. అలాగే ఒక హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకుంటాము. అలాగే ఒక హోటల్‌లోకెళ్ళి స్టే చేస్తాము. ఇలా ప్రతి ఒక్కటి గూడా సర్వీస్ ఓరియెంటెడ్ ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్స్. అలాగే మన మిలియనియర్ వాల్ట్ గూడా ఒక సర్వీస్ ఓరియెంటెడ్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది ఇంకా ఫ్యూచర్‌లో ఇలాంటి కాన్సెప్ట్ రాదు. ప్రీవియస్ గూడా మీరు విని ఉండరు. ది ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ క్రిప్టో విత్ ప్రొడక్ట్ బేస్. ఓకే. యూఎస్‌డిటీ విత్ మల్టిపుల్ ప్రొడక్ట్ బేస్ ఉన్నటువంటి కంపెనీ. ఓకే. ఇక్కడ వెబ్‌సైట్ మనకి క్రిప్టోలో రన్ అవుతుంది. అలాగే షాపీ తోటి ఉన్నటువంటి వెబ్‌సైట్ గూడా ఉంటుంది. అంటే ఫారెన్ వెబ్‌సైట్ ఒకటి, ఇండియన్ వెబ్‌సైట్ ఒకటి. 2 రకాల వెబ్‌సైట్‌లతోటి ట్రెండింగ్ ప్లాను, రెవల్యూషన్ ప్లాన్ గాబోతుంది మిలియనియర్ వాల్ట్. ఓకే. అయితే ఇక్కడ కంపెనీ యొక్క విజన్ మీకు అర్థమయ్యే ఉంటది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు గూడా పాసివ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవాలన్న ఉద్దేశ్యంతోటుంది. ఇక్కడ మిషన్ ఏంటి అంటే ఎంపవర్ యువర్ జర్నీ, కల్చర్ ఆఫ్ గ్రోత్, కొలాబరేషన్, ట్రాన్స్‌పరెంట్, సెక్యూర్ ఇన్‌కమ్ సిస్టమ్, లెవెల్ అన్‌లాక్ ఇన్‌కమ్, ఆటో పూల్ ఇన్‌కమ్, టీహెచ్‌బీ సాలరీ. ఇవన్నీ గూడా దీంట్లో ఉన్నటువంటి ఇన్‌కమ్స్. అయితే ఇక్కడ ఎందుకు మిలియనియర్ వాల్ట్ జేయాలంటే ఇదొక కంపెనీగా గాదండి. ఒక వ్యవస్థ ఇది. అలాగే ఒక ఇన్వెస్ట్‌మెంట్ గాదిది. ఆర్‌ఓఐ లేదిందులో. మనం కష్టపడిన తర్వాత మనకు వచ్చేటటువంటి ఇన్‌కమ్ మనం విత్‌డ్రా బెడితే కంపెనీ ఇవ్వాలి. అటువంటిది లేదిక్కడ. అడ్మిన్ ఫీ అనేది లేదు. రిస్క్ అనేది లేదు. లయబిలిటీ లేదు. రేపటి రోజున కంపెనీ పొయ్యింది అన్నప్పుడు వచ్చి నా డబ్బులేవి అని జనాలు అడిగేటటువంటి సిట్యుయేషన్ ఉండదండి. ఎందుకంటే ఇక్కడ రిస్క్ లేదు. లయబిలిటీ లేదు. ఇన్‌స్టంట్ పే ఔట్ అన్నమాట. అంటే ఇక్కడ ఎటు జూషినా గూడా ఒక అసోసియేట్ సేఫ్ ఉన్నాడు. కంపెనీ కూడా సేఫ్ ఉంటుంది. అంటే ఇటువంటి సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాన్‌లో మనం వర్క్ జేసుకున్నామంటే అందరూ గూడా విన్ విన్ సిట్యుయేషన్‌లో 100% సక్సెస్ అవుతారు. అయితే ఇక్కడ మనం ఎంటర్ అయ్యేది ఎంతతోటి అంటే మనం ఇక్కడ $15 రిజిస్ట్రేషన్ అవుతాము. అలాగే $60 $45 తోటి 3 లెవెల్స్ అన్‌లాక్ అయితాయి. $15 గ్లోబల్ పూల్ వెళ్తాము. అంటే మొత్తము ఇక్కడ $75 ఉంటే చాలు. $75 తోటి మనం ఎంటర్ అవుతాము. ఓకే. ఇక్కడ $75 తోటి ఎంటర్ అవుతాం మనం. అయితే ఇక్కడ ఒక డైరెక్ట్ మనం చేసామంటే $15 వస్తుంది. అదే 10 మందిని డైరెక్ట్ చేస్తే $150 వస్తాయి. అదే 50 మందిని డైరెక్ట్ చేస్తే మనకు $750 వస్తుంది. అది 100 మందిని డైరెక్ట్ చేస్తే $1500 వస్తాయి మనకి. చూడండి. ఈ విధంగా డిఫరెంట్ ఇన్‌కమ్స్ అనేది మనకు అంటే మనం ఎంత ఎక్కువ మందిని చేస్తే అంత ఇన్‌కమ్ అనేది మనకిక్కడ అవైలబుల్ అనేది ఉందిక్కడ. సంపాదించుకున్న వాళ్ళకి అంటే అంటే చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత ఇన్‌కమ్ అనేది ఇక్కడుందండి. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూస్తే మీరు, మీరు ఎప్పుడైతే మీరు కింద లెవెల్ అన్‌లాక్ జేస్తున్నారో, మీ ఫస్ట్ అప్‌లైన్‌కి, సెకండ్ అప్‌లైన్‌కి ఈ విధంగా మన యొక్క డాలర్స్ అనేది పైకెళ్తా ఉంటుంది. అంటే మనం ఇష్టంగా పైన వాళ్ళకిస్తాము. కింద నుంచి గూడా మనకిష్టంగా వస్తా ఉంటదనమాట. ఇక్కడ జూడండి ఫస్ట్ లెవెలు ఎగ్జాంపుల్‌గా ఫస్ట్ లెవెల్‌కి మనం $15 ఇచ్చాము. ఫస్ట్ లెవెల్ అన్‌లాక్ అయినప్పుడు ఫస్ట్ అప్‌లైన్‌కొస్తుంది. సెకండ్ లెవెల్ అన్‌లాక్ అయినప్పుడు సెకండ్ అప్‌లైన్‌కొస్తుంది. థర్డ్ లెవెల్ అన్‌లాక్ అయినప్పుడు థర్డ్ అప్‌లైన్‌కి, ఫోర్త్ లెవెల్ అన్‌లాక్ అయినప్పుడు ఫోర్త్ అప్‌లైను. అట్లా 100 లెవెల్స్, 100 అప్‌లైన్స్ మన పైనున్న అప్‌లైన్స్‌కి అందరికి గూడా మనం ఇస్తాము. సేమ్ అదే విధంగా మన కింద ఉన్న వాళ్ళు గూడా మనకిస్తారు. ఓకే. అయితే దీంట్లో మనకు డిఫరెంట్‌గా మనకు లెవెల్ ఇన్‌కమ్ ఉంది. సాలరీ ఉంది. అండ్ ఆటో పూల్ గూడా ఉంది. ఆటో పూల్ అనేది సెకండరీ అండి. ఆటో పూల్ మనం గట్టిగా చెప్పేదానికన్నా గూడా చాలా మందికి 1 ఆర్ 2 మంత్స్‌లో చాలా మందికి ఆటో పూల్ తగిలింది. ఆటో పూల్ అంటే మార్కెట్‌లో ఒక నెగెటివ్ ఉన్నా గూడా మిలియనియర్ వాల్ట్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నెల, 2 నెలల్లో ఆటో పూల్ అందరికి తగులుతుంది. తగిలింది గూడా చాలా మందికి. ఓకే. ఇక్కడ మనం 100 లెవెల్స్‌కి 100 లెవెల్‌కి మనం ఫస్టు అందరం గూడా $15 మనం అన్‌లాక్ జేసుకుంటూ వెళ్తాము. ఓకే. ఒక్కసారి 100 లెవెల్స్ అయ్యింది అనంటే తర్వాత $30 సెకండ్ సైకిల్ స్టార్ట్ అవుతది. తర్వాత మూడో సైకిల్ $60 నాలుగో సైకిల్ $120 ఎంత బ్యూటిఫుల్ ఇన్‌కమ్ తీయొచ్చంటే అంత బ్యూటిఫుల్ ఇన్‌కమ్ తీయొచ్చు మనము. ఇక్కడ మనకు ఆటో పూల్ గూడా 1, 2, 3 లెవెల్స్ అయిన తర్వాత ఆటో పూల్ అండి.
4, 5, 6 తర్వాత ఆటో పూలు, 7, 8, 9 తర్వాత ఆటో పూలు, 10, 11, 12 ఆటో పూలు, 13, 14, 15 ఆటో పూలు. ఈ విధంగా ఎవ్రీ 3 లెవెల్స్ తర్వాత ఒక ఆటో పూల్ ఉంటుంది. టోటల్‌గా 100 లెవెల్స్ గాబట్టి మనకు 33 ఐడీలు ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతున్నాయి. ఓకే. ఇక్కడ మనకు 1, 2, 3 అండ్ ఆటో పూల్ మొత్తం 4 గదా! 4 ఇంటూ $15 $60 కట్ అవుతుంది. ఈ $60కి గాను మనం $240 ఇన్‌కమ్ అంటే లిమిట్ అనేది మనకుంటుందండి. $240 మనం ఎర్న్ చేసుకునేటటువంటి లిమిట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఓకే. ఎప్పుడైతే $240 మనం ఎర్నింగ్ లిమిట్ ఉందో, మనము ఆ ఎర్నింగ్ లిమిట్ మనకవుతుంది అన్న తర్వాత మళ్ళొక $60 ఇది అంటే 240 లిమిట్ క్రాస్ అయినప్పుడు మళ్ళా $60 తోటి ఎంటర్ అయితే 4, 5, 6 అండ్ ఆటో పూల్. మళ్ళా 3 లెవెల్స్ ఓపెన్ అయ్యి ఆటో పూల్ గూడా రెండో ఐడీ పడుతుంది. మళ్ళా $240 లిమిట్ ఒస్తుంది. మళ్ళా మనం $240 ఎర్న్ చేసుకున్నాక మరలా $60 పెడతాము. 7, 8, 9 మళ్ళా ఆటో పూల్ ఓపెన్ అయితాయి. అంటే ఇక్కడ ఒక వంతు మనము అందులో పెడుతున్నాము. అంటే 4 టైమ్స్ మనకొస్తుంది. 1 టైమే మనం రీఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. 240 వస్తుంది, 60 పెడుతున్నాం. 240 వస్తుంది, 60 పెడుతున్నాం. 240 వస్తుంది, 60 పెడుతున్నాం. మనం 60 పెట్టాము, 240 సంపాదించుకుంటున్నాం. మళ్ళా 60 పెట్టాము, 240 వస్తుంది, 60 పెట్టాము, 240 వస్తుంది. ఈ విధంగా మొత్తం 100 లెవెల్స్‌లో టీమ్ పెరిగే కొద్దీ హ్యూజ్ ఇన్‌కమ్ అనేదొస్తుంది. అలాగే ఆటో పూల్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఆటో పూల్‌కి $15 మనకు కట్ అయినాక, ఆ $15 కింద మీరు జాయిన్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ గూడా ఒకరి తర్వాత ఒకరు 4 మ్యాట్రిక్స్ కింద మీ కిందకి నలుగురొస్తారు. ఓకే. 15, 15, 15, 15 నలుగురొస్తారండి. ఈ నలుగురొచ్చిన తర్వాత ఇది 4 మ్యాట్రిక్స్ పైన మీకంటే ముందు జాయిన్ అయిన వాళ్ళందరిది గూడా కంప్లీట్ అవుతూ మీ స్లాట్ వచ్చినప్పుడు మీ కింద గూడా ఒక నలుగురు పడతారు. అప్పుడు 15, 15, 15, 15 $60 వచ్చినప్పుడు అందులో సగము $30 మీకొస్తుంది. $30 నెక్స్ట్ పూల్‌లోకెళ్తుంది. అప్పుడు ఆ $30 కింద మళ్ళా 30, 30, 30, 30 నలుగురొచ్చినప్పుడు 30, 30 60 మీరు తీసుకుంటారు. 30, 30 ఇంకొక 60 వచ్చి నెక్స్ట్ పూల్‌కెళ్తుంది. ఆ విధంగా మళ్ళా 60, 60, 60, 60 120 మీరు తీసుకుంటారు. 120 నెక్స్ట్ పూల్‌కెళ్తది. 240 మీరు తీసుకుంటారు. 240 నెక్స్ట్ పూల్‌కెళ్తది. 480 మీరు తీసుకుంటారు. 480 నెక్స్ట్ పూల్‌కెళ్తది. ఓకే. ఈ విధంగా 960 మీరు తీసుకుంటారు. 960 నెక్స్ట్ పూల్‌కెళ్తది. 1920 మీరు తీసుకుంటారు. 1920 నెక్స్ట్ పూల్‌కెళ్తది. ఇట్లా మొత్తం గూడా 20 లెవెల్స్ ఉందండి. 20 లెవెల్స్ ఉంది. 20 లెవెల్స్‌కి ఇన్‌కమ్ ఇక్కడ జూసుకుంటే మైండ్ బ్లాక్ అవుతది. $4,75,890 ఓకే. మన ఐఎన్ఆర్‌లో జెప్పుకుంటే 450,00,00,000. నేనిక్కడ ఏమంటానంటే అందులో 10% అంటే ఎంతండి? 45,00,00,000. అందులో 1% అంటే ఎంతండి? 4,50,00,000. ఓకే. ఇక్కడ 1% సక్సెస్ అయినా గాని 4,50,00,000 క్రోర్స్ సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ ఆటో పూలు ఒక్క ఐడీనే ఇది. ఇక్కడ ఇది ఒక్క ఐడీనే. ఇలా మనకు మొత్తం గూడా 33 ఐడీలొస్తాయండి 100 లెవెల్‌కు గాను. అంటే 3 లెవెల్‌కొకటి, 6 లెవెల్‌కొకటి, 12 లెవెల్‌కొకటి ఓకే. 12 లెవెల్‌కొకటి, 15 లెవెల్‌కొకటి, 18 లెవెల్‌కొకటి, 21 లెవెల్‌కొకటి అట్లా మొత్తము 100 లెవెల్స్ 33 ఐడీలు ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతాయి. ఒక్క ఐడీ ఇన్‌కమే ఇంత ఉన్నప్పుడు 33 ఐడీల ఇన్‌కమ్ ఎంత ఉంటుంది? అది ఫిల్ అవుతూ వస్తూ ఉంటుందండి. ఒకరి తర్వాత ఒకరికి ప్రతి ఒక్కరికొస్తది. ఓకే. ఇప్పుడు నేను మీకు వైట్ పేపర్‌లో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిందుంది. ఈ వైట్ పేపర్‌ని మీకిప్పుడు డిస్‌ప్లే చేస్తాను. దీనితోటి ఇంకాస్త అర్థమవుతది. ఎందుకంటే ఊ కొత్త వాళ్ళు గూడా ఉంటారు గదా! డైరెక్ట్ పీడీఎఫ్‌లో ఏందంటే క్లియర్ ప్లాన్ అనేది అందరికి అర్థం గాదు. అందుకోసం నేను వైట్ పేపరు ఆల్రెడీ రాసింది ఉంటుంది. దాంట్లో మీకు చూపిస్తాను. ఇంకా ఈజీ వేలో అర్థమవుతది. ఓకే. కంపెనీ నేమ్ మిలినియర్ వాల్ట్ అండి. కంపెనీ ఎండీ గారు రితేష్ పటేల్ గారు గుజరాత్ నుంచి. ఓకే. ఇక్కడ నో ఆర్‌ఓఐ, నో హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్, నో విత్‌డ్రా, నో రిస్క్, నో లయబిలిటీ, నో క్యాపింగ్, నో అడ్మిన్ ఫీ. ఇన్‌స్టంట్ పేఔట్ ఉంది. డీసెంట్రలైజ్డ్ టోకెన్ పాకెట్ ఆర్ సేపాల్ ఈ రెండిట్లో దేదన్నా గూడా మీరు వాడుకోవచ్చు. టోకెన్ పాకెట్ నుంచన్నా వర్క్ చేసుకోవచ్చు. సేపాల్ నుంచన్నా గూడా
మీరు ఈ యొక్క వెబ్‌సైట్‌ని రన్ జేసుకోవచ్చు. అయితే ఇక్కడ $75 మనం ఎంటర్ అవుతున్నాము. అందులో $15 రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది. $45 3 లెవెల్ అన్‌లాక్ అవుతున్నాయి. $15 వచ్చి గ్లోబల్ పూల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఓకే. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. మీరు ఫర్దర్‌గా ఎవరికన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, ఎక్కడన్నా ప్లాన్ చెప్పాలన్నా గూడా ఈజీగా ఉంటుంది. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఎలాగైతే మనం $75 తోటి ఎంటర్ అయ్యి 3 లెవెల్స్ అన్‌లాక్ అయ్యాము. అలాగే గ్లోబల్ పూల్‌లోకి గూడా ఎంటర్ అయ్యాం గదా! తర్వాత మనమేం జేస్తున్నామంటే, మనకు తెలిసిన వారిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. మనం ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేశామనుకోండి, మనకు $15 వస్తున్నాయి. మన పైన అప్‌లైన్‌కి $15 వస్తున్నాయి. ఆ పైనున్న అప్‌లైన్‌కి $15 వస్తున్నాయి. ఎంత బావుందో జూడండి. ముగ్గురికి $15 వస్తున్నాయి. ఒక్కరిని ఇంట్రొడ్యూస్ జేస్తే. ఓకే. అలాగే ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేసినా గాని 15, 15, 15 వస్తాయి. ఇలా మనము ఎంతమందినైనా ఫస్ట్ లెవెల్‌లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. మనం 10 మందిని చేయొచ్చు, 20 మందిని చేయొచ్చు, 50 మందిని చేయొచ్చు, 100 మందిని గూడా మీరు డైరెక్ట్‌గా జాయిన్ జేసుకోవచ్చు. 100 మందిని చేశారంటే 100 ఇంటూ 15 $1500 వస్తుంది. అయితే ఇక్కడ నలుగురినో, ఐదుగురినో, 10 మందో, 20 మందో మీ ఇష్టమండి. ఎవరి స్టామినా ఎంతుందో అంతమందిని మీరు చేయొచ్చు. ఓకే. ఈ విధంగా ఫస్ట్ లెవెల్‌లో ఒక పర్సన్‌ని చేయడం ద్వారా ముగ్గురికొచ్చింది గదా! ఈ ఈ ఫస్ట్ డైరెక్ట్ ఇంకొక వ్యక్తిని చేశాడనుకుందాం. ఆయన, ఆయన కింద ఇంకొకరిని చేశాడు. మీరొకరిని జాయిన్ చేశారు. మీకు $15 వచ్చాయి. ఆయనేం చేశాడంటే ఇంకొక పర్సన్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పుడేమవుతుందంటే ఆయన నుంచి మీ కింద ఉన్న డైరెక్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు $15 వస్తుంది. మరలా మీకు $15 వస్తుంది. మీ పైనున్న అప్లైన్‌కి గూడా $15 వస్తుంది. ఎంత బావుందో చూడండి. మీరు రమేష్ అనే పర్సన్‌ని జాయిన్ చేశారు. రమేష్‌ని జాయిన్ చేయంగానే మీకు $15 వచ్చాయి. రమేష్ ఏం చేశాడంటే సురేష్‌ని జాయిన్ చేశాడు. సురేష్‌ని జాయిన్ చేయడం వల్ల సురేష్ నుంచి రమేష్‌కి $15 వచ్చాయి. అదే సురేష్ నుంచి మీకు $15 వచ్చాయి. అదే సురేష్ నుంచి మీ అప్లైన్‌కి గూడా $15 వచ్చాయి. ఎంత బావుంది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మీరు ఫస్ట్ డైరెక్ట్ ఒకరిని జేశారు. రమేష్‌ని జేశారు. రమేష్ సురేష్‌ని జేశాడు. సురేష్ ఏం జేశాడు? రాకేష్‌ని జాయిన్ జేశాడు. ఓకే. మీరు రమేష్‌ని జాయిన్ జేసేయడంతోటి మీకు $15 వచ్చాయి. సురేష్‌ని జాయిన్ చేయడంతోటి సురేష్ రమేష్‌కి $15 ఇచ్చాడు. మీకు $15 ఇచ్చాడు. సురేష్ ఏం జేశాడు? రాకేష్‌ని జాయిన్ జేశాడు. ఆ రాకేష్ నుంచి సురేష్‌కి, సురేష్ నుంచి రమేష్‌కి, రమేష్ నుంచి మీకు. ఈ విధంగా 3 లెవెల్స్‌లో మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ ఒకరు జాయిన్ అయినా థర్డ్ నుంచి సెకండ్ లెవెల్‌లో ఉన్న అప్‌లైన్‌కి $15 వచ్చింది. ఆ పైనున్న ఫస్ట్ లెవెల్‌లో ఉన్న అప్‌లైన్‌కి $15 వచ్చింది. ఆ పైనున్నటువంటి మీకు $15 వచ్చాయి. ఈ విధంగా 3 లెవెల్స్‌లో ఎక్కడ ఐడీ పడినా గూడా మీకు $15 వస్తాయి. ఇది ఎంత బ్యూటిఫుల్ ఇన్‌కమ్ అనంటే మీరు ఒక 10 మందిని చేశారంటే ఆ 10 మంది ద్వారా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ హ్యూజ్ టీమ్ ఎళ్ళినప్పుడు మీకు డాలర్‌లండి. వచ్చి మీకు ఇన్‌స్టంట్ యూఎస్‌డిటీ అడ్రెస్‌లో పడిపోతుంది. మీ టోకెన్ పాకెట్ గావచ్చు, మీ సేఫ్ పాల్ గావచ్చు, వచ్చి మీ కాడ పడిపోతాయండి. మీరు ఎవ్వరిని అడిగే పని లేదు. మీరు ఒకరిని ఇంట్రొడ్యూస్ చేశారంటే మీకు ఇన్‌స్టంట్ పేఔట్ వచ్చి మీ యూఎస్‌డిటీ అడ్రెస్‌లో వచ్చి పడుతుంది. క్షణాల్లో వచ్చి పడుతుందండి. ఓకే. తర్వాత మీకు ఇంకొక పేపర్ గూడా నేను ఆహ్, స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఐయామ్ షేరింగ్ మై స్క్రీన్. అంటే మీకింకా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను పేపర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. రైట్ ఇక్కడ చూడండి కింద రైట్ ఇక్కడ చూడండి. మీరొక 10 మందిని ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి ఈ విధంగా 10 మంది 10 మెంబర్స్ ఇంటూ $15 $150 వచ్చింది గదా! కింద చూడండి. రైట్ ఇది గూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. అలాగే ఆ 10 మంది ఒక్కొక్కరు 5, 5 చొప్పున చేసినా గాని రెండో లెవెల్ 50 మందవుతారు. 50 ఇంటూ $15 మీకివ్వాల్సిందే గదా! అంటే $750 వచ్చిందంటే 75,000 వచ్చింది. ఓకే. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకటుంటది. సార్ నేను పెట్టిన పెట్టుబడి నాకు రావాలంటే నేను ఎంతమందిని చెయ్యాలి? ఇదొక క్వెషన్ ఉంటది. ఏం లేదు. మీరు ఒక ఐదుగురిని చేశారంటే 5 ఇంటూ $15 మీరు పెట్టిన $75 మీకొచ్చేసింది. ఓకే. ఆ విధంగా జేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ 50 మంది గూడా ఇక్కడ కింద ఆ 50 మంది ఇంటూ $15 $750 వచ్చాయి. తర్వాత ఈ 50 మంది
ఒక్కొక్కరు నలుగురినో, ఐదుగురినో చేశారనుకోండి. మూడో లెవెల్‌లో నలుగురు చొప్పున చేశారు. 200 టీమ్ అయింది. 200 టీమ్ ఇంటూ $15 $3,000 ఇన్‌కమ్ వస్తుంది. అంటే రూ. 3,00,000 3 లెవెల్‌లోనే వచ్చేస్తుంది. ఓకే. ఈ విధంగా జస్ట్ 3 లెవెల్స్‌లోనే రూ. 4,00,000 దాకా సంపాదించుకునే అవకాశం ఉంది. సార్ నేనేమంటానంటే, ఈ 3 లెవెల్ అయిన తర్వాత మళ్ళా ఆటో పూల్ ఉంది గదా! ఆటో పూల్‌కి $15 కట్ అయ్యాయి. అవునా? ఆటో పూల్‌కి $15 కట్ అయ్యాయి. ఇంకొక విషయం ఇందాక నేను జెప్పాను. ఈ $60 ఈ 3 లెవెల్స్‌కి గాను 15, 15, 15 $45 ఆటో పూల్‌కి 15 $60. ఈ $60 తోటి మీకు $240 లిమిట్ అనేదొస్తుంది. ఎప్పుడైతే $240 లిమిట్ మీరు ఇన్‌కమ్ తీసుకుంటారో, మరలా $60 తోటి 4, 5, 6 ఓపెన్ చేసుకుంటారు. గ్లోబల్ పూల్ రెండో దాంట్లోకి ఎంటర్ అవుతారు. ఓకే. మరలా మీకు $240 లిమిటొస్తుంది. మళ్ళా లిమిట్ అయిపోవటంతోటి మళ్ళా $60 తోటి 7, 8, 9 ఓపెన్ చేస్తారు. గ్లోబల్ పూల్ మూడో ఐడీ గూడా పడుతుంది. ఇందాక జెప్పాను గదా! గ్లోబల్ పూల్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకే. ఈ విధంగా ఇందాక జెప్పాను. 3 లెవెల్‌కొకటి, 6 లెవెల్‌కొకటి, 9 లెవెల్‌కొకటి, 12 లెవెల్‌కొకటి, 15 లెవెల్‌కొకటి, 18 లెవెల్‌కొకటి, 21 లెవెల్‌కొకటి ఈ విధంగా మొత్తం 100 లెవెల్‌కు గాను 33 ఐడీలు మీవి ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతుంది. ఓకే. ఇక్కడ గ్లోబల్ ఆటో పూల్ ఇన్‌కమ్ ఎలా వస్తుందనేది ఇక్కడ చూడండి. $15 మీ కింద నలుగురు పడ్డారు. 1, 2, 3, 4 అందులో సగం $30 మీకొస్తుంది. $30 నెక్స్ట్ పూల్‌కెళ్తుంది. $60 మీకొస్తుంది. $60 నెక్స్ట్ పూల్ ఎళ్తుంది. $120 మీకొస్తుంది. $120 నెక్స్ట్ పూల్‌కెళ్తుంది. $240 మీకు. $240 నెక్స్ట్ పూల్‌కెళ్తుంది. $480 మీకు. $480 నెక్స్ట్ పూల్ ఎళ్తుంది. ఈ విధంగా మొత్తము 20 లెవెల్స్ 450 క్రోర్ ఉందండి. మీరు చెప్పేది ఒకటే 450,00,00,000 అంటే జనాలు నమ్మరు. నేనైతే అందరికి ఒకటే చెప్తున్నాను. పెన్ను, పేపర్ పట్టుకొని 15 లెవెల్స్ అండి. 15,00,00,000 ఒక ఐడీ 15,00,00,000 అంటే హ్యాపీ గదా! 33 ఐడీలు 15,00,00,000 ఇంటూ 33 ఐడీలు అదే 450,00,00,000 ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. అందులో 10% సక్సెస్ అయినా 45,00,00,000 లేదు 1% సక్సెస్ అయినా 4.5 క్రోర్. ఓకే. తర్వాత మనకు సాలరీ అనేది గూడా ఉందండి. అంటే ఇక్కడ బోనస్ అనొచ్చు, సాలరీ అనొచ్చు. వీ ఇక్కడ మనకు వీక్లీ బోనస్ ఆర్ సాలరీ అనొచ్చు. ఈ సాలరీ ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే ఫస్ట్ ఇక్కడ $75లో $15 రిజిస్ట్రేషన్‌కి తీసుకుంటుంది గదా కంపెనీ. ఆ రిజిస్ట్రేషన్‌కి తీసుకునేటటువంటి $15 నుంచే మనకు సాలరీ ఆర్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరండి మీకొక లెగ్ 40% ఉంది. ఇంకొక లెగ్ 30% ఉంది. ఓకే. తర్వాత ఇంకో రిమైనింగ్ ఆల్ లెగ్స్ 30%. అంటే మేజర్ ఏ లెగ్ 40, బి లెగ్ 30, రిమైనింగ్ ఆల్ లెగ్స్ 30. అంటే ఇక్కడ ఏ, బినైనా సరే ఏదన్నా మీకు ఏదైతే పెద్ద లైన్ అవుతదో, పెద్ద టీమ్ అవుతదో అది 40% అండి. రిమైనింగ్ ఇంకొక అంటే పవర్ లైన్ ఒకటి ఫుల్ పవర్ లైన్, ఫుల్ టీమ్ ఉన్నది, మేజర్ టీమ్ ఉన్నది 40% తీసుకుంటది. ఇంకొక టీమ్ ఉన్నది 30% తీసుకుంటది. స్ట్రాంగ్ టీమ్ అన్నమాట. స్ట్రాంగ్ లెగ్, ఇంకొద్దిగా స్ట్రాంగ్ లెగ్, తర్వాత రిమైనింగ్ లెగ్స్ అన్నీ కలుపుకొని ఇంకొక లెగ్ తీసుకుంటది. ఏ, బి, సి అన్నట్టు తీసుకుంటది. ఎప్పుడైతే ఈ సినారియోలో మీ కింద 100 టీమ్ అయిందో $25 సాలరీ వస్తుంది. అదే 300 టీమ్ అయినప్పుడు $50 12 వారాలు వస్తుంది. 600 టీమ్ అయినప్పుడు $100 12 వారాలు. 1200 టీమ్ అయినప్పుడు $200 12 వారాలు. ఈ విధంగా మొత్తం గూడా మనకు 400, 800, 1600, 3200, 6400, 12,800, 25,000, 50,000, లక్ష, $5,00,000 గూడా ప్రతి వారం వచ్చేటటువంటి ఇన్‌కము 12 వారాలొస్తది. సార్ ఇక్కడ టీము హ్యాపీగా వర్క్ చేసుకుంటా పోతా ఉంటే హ్యూజ్ ఇన్‌కమ్ వస్తది. నేనిక్కడ చెప్పబోయేదేందంటే ఒక 10 లెవెలో, 15 లెవెలో, 20 లెవెలో మీ కింద ఒక 1000, 2000 టీము ఒక్క లెవెల్‌లో ఉన్నారనుకోండి. 10 లెవెల్‌లో 1000 మంది ఉన్నారంటే 1000 ఇంటూ $15 $15,000 అంటే ₹15,00,000 రావాల్సిందే మీకు. ఓకే. ఒక 6, 7 లెవెల్ దాటిన తర్వాత ఎవరు జాయిన్ అవుతున్నారో తెలియదు. ఎవరు లెవెల్ అన్‌లాక్ అవుతున్నారో తెలియదు. డాలర్స్ వచ్చి పడుతూ ఉంటాయండి. ఓకే. ఈ విధంగా ఆడుతూ, పాడుతూ వర్క్ జేసుకోవచ్చు. బ్యూటిఫుల్ వర్క్ జేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ దీంట్లో ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ గూడా ఉన్నాయి. ఓకే. దీంట్లో ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ గూడా ఉన్నాయి. మనము నెమ్ కంపెనీ మనకు కంపెనీ వచ్చేసి గోల్డెన్ టైమ్ అనేసి
మనకి ఇండియన్ వెబ్‌సైట్ అండి. ఎందుకంటే అక్కడేమో యూఎస్‌డిటీ అంటున్నాము. ఇక్కడేమో ప్రొడక్ట్ అంటున్నాము. ప్రొడక్ట్ అంటే ఐఎన్ఆర్‌లోనే ఉండాలి. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ కొన్నారంటే జీఎస్టీ టాక్స్ పెయిడ్ బిల్లు, ఇన్వాయిస్ రిసిప్ట్ వస్తుంది. అలాగే ఆ ప్రొడక్ట్ కొనడం అనేది ఐఎన్ఆర్‌లో కొంటాం మనం. ఓకే. ఇంకోటి ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో గూడా అన్నాం గదా! నో లయబిలిటీ అనేసి. అవునా? ఇక్కడ రిస్క్ లేదు, లయబిలిటీ లేదు అనేసి అన్నాం గదా! లయబిలిటీ లేదనేది ఏంటి అనంటే, మీరు పెట్టిన $75లలో $60 3 లెవెల్‌లు అన్‌లాక్ అయ్యి ఒక గ్లోబల్ పూల్‌లోకి గూడా ఎళ్తుంది గాబట్టి, ఆ $60లకు గాను మీకు 6000 ఎంవీ పాయింట్స్ ఒస్తున్నాయి. 6000 ఎంవీ పాయింట్స్ ఒస్తున్నాయి. ఆ 6000 ఎంవీ పాయింట్‌లను మీరు ప్రొడక్ట్ పర్చేజ్ జేసుకునేటప్పుడు ఈ ఐఎన్ఆర్‌తో కలుపుకొని వాటిని మీరు కొనుగోలు చెయ్యొచ్చు. అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇందులో మనకు షాంపూస్ ఉంటాయి. హెయిర్ ఆయిల్ ఉంటుంది. ఓకే. రైట్. తర్వాత మనకు రిఫ్రిజిరేటర్ ఉంటుంది. మనకు ఆహ్, మిక్సర్ గ్రైండర్ ఉంటుంది. తర్వాత మనకు జ్యూస్ ఉంటుంది. 44 అమృత్ జ్యూస్ అనేసి హెల్త్ డ్రింక్ అనమాట. ఇమ్యూనిటీ బూస్టరు. ఓకే. అలాగే ఇంకా ఆల్కలైన్ వాటర్ జార్ 5 లీటర్స్, ఈవీ బైక్స్ ఇట్లా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇందులోకొస్తా ఉన్నాయి. వీటి యొక్క ప్రైజెస్ ఎలా ఉంటాయి? సార్ ఇక్కడ మల్టిపుల్ ప్రొడక్ట్ కంపెనీ ఒక 500-1000 ప్రొడక్ట్‌లు తేవాలని ఉంది. నేనొక్కటే చెప్తున్నాను. డాలర్స్‌లో వచ్చే కంపెనీలు వేరే వేరే కంపెనీలు ఆర్‌ఓఐలు ఇవన్నీ నెల, 2 నెలలు, 3 నెలలు సినిమాలే. ఇక్కడ రితేష్ పటేల్ గారు ఒక మంచి విజన్ తోటి మార్కెట్‌లోకొచ్చాడు. 5-10 సంవత్సరాలు కంపెనీని తీసుకెళ్ళాలి. కొన్ని 1000 మంది కోటీశ్వరులను జేయాలని ఒక కంకణం గట్టుకొనొచ్చాడు. అందులో ఆయన స్వార్థం గూడా ఉందండి. ఎందుకంటే ఆయన గూడా 2, 3 ఐడీలేసుకొని వర్క్ చేస్తున్నాడు. యాస్ ఎ కంపెనీ పైన ఒక 2, 3 ఐడీలు కంపెనీ ఉంటాయి. ప్రతి ఒక్కరు లెవెల్ అన్‌లాక్ జేసినప్పుడు ఆయన గూడా ఒక లీడర్‌గా పైనుంచి వర్క్ జేస్తా ఉన్నాడు. ఓకే. ఆయనకు గూడా డాలర్స్ అనేవి 15 డాలర్లు కంపెనీ పడుతున్నాయి. రిజిస్ట్రేషన్‌కి $15 తీసుకున్న దాంట్లో సాలరీలు ఇవన్నీ ఇవ్వగా ఒక $5 కంపెనీకి మిగిలినా గూడా హ్యూజ్ ఇన్‌కమ్ అయితదండి. కంపెనీ బాగుంటేనే మనం బాగుండేది. మనం బాగుంటేనే కంపెనీ బాగుండేది. ఇక్కడ విన్ విన్ సిట్యుయేషన్‌లో కంపెనీ గూడా ఒక లీడర్‌గా పైనుండి పనిచేస్తా ఉంది. ఓకే. అయితే ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ అనేది తేవడం జరిగింది. ఆ ప్రొడక్ట్స్ గూడా వెబ్‌సైట్ చాలామంది ఇవాళ నేను గ్రూప్‌లో పెట్టాను. ఆ వెబ్‌సైట్ గూడా చాలామంది ఓపెన్ చేసి చూసారు. సార్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనేసి. ఓకే. సింపుల్‌గా మీకు రైట్. జస్ట్ మినిట్ అండి. మీకు ప్రొడక్ట్ వాటి యొక్క ప్రైజెస్ ఎట్లా ఉంటది నేను చూపిస్తాను. రైట్ సార్. నౌ ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. చూడండి ఇక్కడ మనకు గోల్డెన్ టైమ్ వాషింగ్ మెషిన్ అండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. ఓకే. పవర్‌ఫుల్ మోటార్, వాటర్ సేవింగ్, క్విక్ వాష్, డ్యూరబుల్ డ్రమ్ము, లో వాయిస్ ఉంటుంది. ఇది 35,000 ఎంఆర్‌పీ అండి. డీపీ ప్రైస్ 28,000. ఓకే. ఇక్కడ ఐఎన్ఆర్ ఎంత కట్టాలి? 20,000. ఎంవీ పాయింట్స్ 8,000. అంటే ఇక్కడ మనము ఒక్కసారి లెవెల్ అన్‌లాక్ అంటే 3 లెవెల్స్ అన్‌లాక్ చేసి ఆటో పూల్‌లోకెళ్ళామంటే మనకు 6,000 పాయింట్లొస్తున్నాయి. మరలా 4, 5, 6 ఆటో పూల్ రెండో అంటే సెకండ్ స ఆహ్, మళ్ళా $60 తోటి మనం లిమిట్ బై చేసినప్పుడు 4, 5, 6 ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతాం గదా! అక్కడ గూడా మళ్ళా 6,000 పాయింట్లొస్తాయి. అంటే 12,000 పాయింట్లుంటాయి మనకి. అట్లా లెవెల్ బై చేసే కొద్దీ మనకు పాయింట్లు వస్తున్నాయి. అటు 15 గూడా కింద టీమ్ నుంచి ఆ లెవెల్‌లో ఎవరు జాయిన్ అయ్యి, ఎవరు లెవెల్స్ అన్‌లాక్ చేసినా మనకు $15 వస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. ఇక్కడ 8,000 పాయింట్లు యూజ్ చేసుకోవచ్చు. 20,000 ఐఎన్ఆర్ కట్టొచ్చు. 28,000 దీని డీపీ. దీనికి బిజినెస్ వాల్యూమ్ 7,000 వస్తుందండి. ఈ బిజినెస్ వాల్యూమ్ ఎందుకు అంటే రీపర్చేజ్ ఇన్‌కమ్. సార్ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే రీపర్చేజ్ ఉండాలా. రీపర్చేజ్ ఉంటేనే పాసివ్ ఇన్‌కమ్. ప్రతి ఒక్కరు గూడా పాసివ్ ఇన్‌కమ్ అనేది ఏందంటే అందరి డ్రీమ్ అండి. అవునా? నెలకొక 5,00,000, 10,00,000 పాసివ్ ఇన్‌కమ్ అనేది ఉండాలి అని అనుకుంటా ఉంటాం. అవునా? ఇక్కడ ఒక 5 సంవత్సరాల్లో సింపుల్‌గా ఈ 5 సంవత్సరాల్లో ఒక 5, 10 కోట్లు సంపాదించుకొని నెలకు 5,00,000 పాసివ్ ఇన్‌కమ్ వస్తే అందరూ హ్యాపీయే గదా!
నేను 50,00,00,000, 100,00,00,000 అని చెప్పనండి. కానీ ఇక్కడ ఉంది అంత. కానీ ఒక 5,00,00,000 సంపాదించారనుకుందాం. 5 సంవత్సరాల్లో 5 లేదా 10,00,00,000 సంపాదించారు. నెలకు 5,00,000 రీపర్చేజ్‌లో నుంచి మీకు పాసివ్ ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ 5,00,000 వస్తుంది. ఎంత హ్యాపీగా ఉంటది. అవునా? చూడండి అలాగే గోల్డెన్ టైమ్ 44 అమృత్ జ్యూస్. ఇందులో వచ్చేసి ఇది 100% ఆయుర్వేదిక్ ఫార్ములా అండి. నేచురల్ హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ తోటుంది. నో హార్మ్‌ఫుల్ కెమికల్. డైలీ హెల్త్ సప్లిమెంట్ అండి. ఈజీ టు కన్జ్యూమ్ లిక్విడ్ ఫార్మ్. ఇది బెనిఫిట్స్ ఏందంటే బూస్ట్ ఇమ్యూనిటీ, ఇంప్రూవ్స్ డైజెషన్, డిటాక్సిఫై ద బాడీ అండ్ ఇంక్రీజ్ ఎనర్జీస్ అండ్ స్టామినా. సపోర్ట్స్ ఓవరాల్ వెల్‌నెస్ అండి. ఓకే. అద్భుతంగా అన్నిటికి పనిచేస్తదిది. అయితే ఇక్కడ ఎంఆర్‌పి రూ. 2,000, డీపీ 1,100, ఎంవి పాయింట్స్ వచ్చేసి 500, ఐఎన్ఆర్ 600. చూడండి ఎంత డిఫరెన్సు 100 రూపాయలు అంటే 100 మాత్రమే డిఫరెన్స్ ఉంది. 500, 600 హ్యాపీగా కొనుక్కుంటారు. ప్రతి ఒక్కరు వాడదగ్గ జ్యూస్ ఇది. 44 ఇంగ్రీడియెంట్స్ తోటి ఉన్నటువంటిది. 240 బిజినెస్ వాల్యూమ్ ఇచ్చాడు. ఆల్రెడీ మనందరికి ఎన్నున్నాయండి? 6,000 పాయింట్లుంటాయి. ఇందులో 600 అంటే 10% పోతుంది. 500 మనం జోబు నుంచి ఏస్తాం. సారీ 600 జోబు నుంచి ఏస్తాము. 500 వచ్చేసి మనం ఎంవి పాయింట్స్ యూజ్ చేసుకుంటాం. 600 కూడా జోబు నుంచి ఏయమండి. ఒకరు డైరెక్ట్ జాయిన్ అయ్యారంటే $15 వస్తుంది. ఐఎన్ఆర్ కన్వర్ట్ చేశామా, ఐఎన్ఆర్ కంపెనీకి పంపించామా, ఎంవి పాయింట్స్ అటు యాడ్ చేశామా, తీసుకున్నామా ప్రోడక్ట్. ఓకే. తర్వాత బయోమాగ్నెటిక్ మ్యాట్రిసెస్ అద్భుతమైన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్‌ల గురించి కూడా ఒకరోజు ట్రైనింగ్ తీసుకుంటాను కంప్లీట్‌గా. ఎంఆర్‌పి 15,000, డీపీ 10,700. దీనికి ఎంవి పాయింట్స్ చూడండి 7,500 పాయింట్లు తీసుకుంటుంది. ఎంత బ్యూటిఫుల్లో. ఇక్కడ ఐఎన్ఆర్ ఎంత 3,200. సగం అమౌంటే తీసుకుంటుంది ఇక్కడ ఐఎన్ఆర్‌లో. దీనికి బిజినెస్ వాల్యూమ్ 1000. ఇక్కడ బిజినెస్ వాల్యూమ్ ఎంత 1000 తీసుకుంటుంది. సారీ 1000 ఇస్తుంది బిజినెస్ వాల్యూమ్. ఓకే. నెక్స్ట్ ఆల్కలైన్ వాటర్ మిషన్, హైడ్రోజన్ మిషన్ అండి ఇది. ఓకే. ఇది ఎంఆర్‌పి 2,00,000, డీపీ 1,50,000, ఎంవిపి పాయింట్లు వచ్చి 45,000 పాయింట్లు తీసుకుంటుంది. 1,05,000 ఐఎన్ఆర్. మనం ఐఎన్ఆర్ 1,05,000 కడుతున్నాము. ఎంవి పాయింట్స్ 45,000 పాయింట్స్ ఇస్తున్నాము. ఓకే. ఇక్కడ మనకి మార్కెట్‌లో కెంగన్ వాటర్ మిషన్ అని ఉంది. 2,75,000, 3,50,000 ఉందండి. అది జపాన్ టెక్నాలజీ. ఇదేమో కొరియన్ అండ్ తైవాన్ టెక్నాలజీ. మనకు రూ. 1,50,000 వస్తుంది. అందులో 45,000 పాయింట్లు ఇస్తున్నాము. 1,05,000 క్యాష్ కడుతున్నారు. 40,000 బిజినెస్ వాల్యూమ్ ఉంది దీనికి. 40,000 బిజినెస్ వాల్యూమ్. బాస్ నేను ఒకటే చెప్తున్నాను. మనది 100 లెవెల్ల ప్లాన్ కదా! 100 లెవెల్స్ ఒక్కసారి అందరు రీచ్ అయిన తర్వాత లక్షలలో టీమ్ ఉంటదండి. లక్షలలో టీమ్‌లో కేవలం ఒక 50,000 మంది యాక్టివ్‌గా ఉన్నా చాలు. ఆ 50,000 మంది ఏ ప్రొడక్ట్ కొన్నా లక్షల్లో ఇన్‌కమ్ వస్తది. ఓకే. ప్రతి నెల లక్షలాది రూపాయలు రీపర్చేజ్ ఇన్‌కము, పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసి అద్భుతమైన ప్లాను, ట్రెండింగ్ ప్లాను. ఇది ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం తర్వాత క్యూ కడతారు. ఇప్పుడున్న వాళ్ళందరూ అదృష్టవంతులండి. ఒక 6 నెలల తర్వాత మేము జాయిన్ అయితాం అని వస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఇన్ వరల్డ్ వైడ్ ఒక క్రిప్టో అండ్ ప్రొడక్ట్ 2 మెర్జ్ అయినటువంటి ప్లాను ప్రపంచవ్యాప్తంగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వి ఆల్ ఆర్ బ్లెస్డ్ పీపుల్. అందరం కూడా లక్కీ పీపుల్. ఎందుకంటే బిఫోర్ లాంచింగే మనం స్టార్టింగ్‌లో ఉన్నాము. ఇది వరల్డ్ వైడ్ లాంచ్ అయ్యింది అనుకోండి బ్లాస్ట్ అవుతది బిజినెస్. ఓకే. ఇక్కడ ట్రాలీ బ్యాగ్స్ గూడా అంతేనండి. 6,500 ఎంఆర్‌పి, డీపీ 5,000, 1,500 పాయింట్లు అడుగుతుంది. 3,500 ఐఎన్ఆర్. 1,500 బిజినెస్ వాల్యూమ్ ఇస్తుంది. ఓకే. తర్వాత మిక్సర్ గ్రైండర్ రూ. 5,000, డీపీ 5,500 ఎంఆర్‌పి, ఎంవి పాయింట్స్ 1,500 అండి. ఐఎన్ఆర్ 3,500, బిజినెస్ వాల్యూమ్ 900 వస్తుంది. ఓకే. ఆల్కలైన్ వాటర్ జార్ ఇది 5,000 ఎంఆర్‌పి, 4,000 డీపీ, 1000 ఎంవి పాయింట్స్, ఐఎన్ఆర్ 3,000 అండ్ బిజినెస్ వాల్యూమ్ 1,300. సార్ ఇవే కాదండి ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. మన లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. జెంట్స్ లెదర్ బ్యాగ్, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ ఉన్నాయి. ఓకే. గగుల్స్ ఉన్నాయి. ట్యాబ్ ఉంది. ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ ఉన్నాయి.
ఓకే. వాట్ నాట్ చానా ప్రొడక్ట్స్ కంపెనీ తేబోతుంది. ఇంకొక గుడ్ న్యూసు మీకింకొక పోస్టర్ జూపియాలి నేను. అద్భుతమైన పోస్టరు. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. అది మైండ్ బ్లోయింగ్. ఓకే. జస్ట్ మినిట్ అండి. ఓకే. ఆ పోస్టరు ఇయాల మీరందరూ గూడా గ్రూప్‌లో చూసే ఉంటారు. ఓకే. ఏందంటే ఫ్లైట్ బుకింగ్స్ అండ్ హోటల్ బుకింగ్స్ మీరు గూడా మీ యొక్క వెబ్‌సైట్‌ని తయారు జేసుకొని మీరు గూడా చేయొచ్చు అనేసి. అవునా? అంటే మీరు గూడా ఒక పోర్టల్ తయారు జేసుకోవచ్చు. దాన్ని పర్చేజ్ చేయడం ద్వారా మీరు గూడా మీ యొక్క పోర్టల్‌ని తయారు జేయొచ్చు. ఆ ఫ్లైట్ టికెట్లు గాని, అవి గాని మీరు ఓన్‌గా డిజైన్ జేసుకొని, మీరు ఎంత రేటు పెట్టుకొని, మీ యొక్క మార్జిను, మీ యొక్క కమిషన్ గూడా అందులో మీరు ఏర్పాటు జేసుకోవచ్చండి. దాని ద్వారా గూడా మీకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది వస్తది. ఓకే. ఆహ్, జస్ట్ మినిట్. ఇప్పుడు నేను చూపిస్తాను సార్ మీకది పోస్టరు. ఆ! వచ్చేసింది. రైట్. హ్మ్. చూడండి ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక అద్భుతమైన ఇప్పటిదాకా నేను అన్ని ప్రొడక్ట్‌ల గురించి అంటే వాటి యొక్క ఎంఆర్‌పీ ఏంది, డీపీ ఏంది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! అలాగే ఇంకొక ప్రొడక్ట్ గూడా ఉంది. అద్భుతమైన ప్రొడక్టు. గోల్డెన్ టైమ్ స్టార్ట్ యువర్ ఓన్ ట్రావెల్ ఏజెన్సీ. ఇక్కడ మీరు ఓన్ ట్రావెల్ ఏజెన్సీ గూడా నడుపుకోవచ్చు. అండ్ ఎర్న్ ఎర్న్ ఫ్రమ్ టుడే. ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి? బుక్ చీప్ ఫ్లైట్ అండ్ హోటల్ వరల్డ్ వైడ్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ టుడే. ఓకే. టెక్స్ట్ మీ నౌ. ఓకే. రైట్. ఇక్కడ ఫ్లైట్, హోటల్, బస్సు, హాలిడే, క్రూజ్ ఇవన్నీ గూడా. ఇక్కడ ఎంఆర్‌పీ వచ్చేసి 20,000 అండి. ఓకే. అంటే ఇటువంటిది తయారు జేసి మీకిస్తారు. 20,000 ఎంఆర్‌పీ అయితే డీపీ 15,000 ఇందులో ఎంవీ పాయింట్స్ 4,500 ఐఎన్ఆర్ వచ్చేసి 10,500 దీనికి బిజినెస్ వాల్యూమ్ 1000 వస్తుందండి. ఓకే. ఇలా ట్రావెల్ సీఎన్‌బి అంటే ఓన్ మీ యొక్క ఓన్ ఏజెన్సీని కంపెనీ తయారు చేసిస్తది. ప్రతి ఒక్కరికొక ఏజెన్సీని తయారు చేసి ఇస్తదన్నట్టు. మీకు మీరే అక్కడ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ గూడా మీరు బుకింగ్ జేయొచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఎవరికన్నా మీకు గూడా ఇన్‌కమ్ ఒస్తా ఉంటది. అటువంటి ఇన్‌కమ్ ఒస్తా ఉంటది. ఇక్కడ బిజినెస్ వాల్యూమ్ మీద గూడా రీపర్చేజ్ ఇన్‌కమ్ అనేది గూడా ఒస్తా ఉంటది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఓకే. ఇంకా చాలా రాబోతున్నాయి సార్. ఊహించలేనటువంటి ప్రొడక్ట్‌లు, ఏజెన్సీస్ చానా టై అప్ అవ్వబోతున్నాయి. మీరు నమ్మరు ఫ్యూచర్‌లో మన మిలినియర్ వాల్ట్ నుంచి బ్లడ్ టెస్ట్‌లు చేసుకుంటారా వెళ్లి చేసుకోండి. కొన్ని స్కూల్స్‌లోకి గూడా టై అప్ అవుతది. ఇక్కడ మిలినియర్ వాల్ట్ పాయింట్స్ వాడుకోవచ్చు. ఫీస్ గూడా ఇంత గట్టుకోవచ్చు. అట్లా ఎన్నో ఉన్నాయి. హాస్పిటల్స్‌లలో గూడా ఫీజ్ ఇంత, తర్వాత పాయింట్స్ ఇంత అట్లా ఎన్నో ఉన్నాయండి. అసలు చానా పెద్ద ప్రోగ్రామ్ ఇది. మనం వన్ బై వన్ కంపెనీ మొత్తం గూడా అటాచ్ జేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంది. ఓకే. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. అర్థమైతే గనక హార్ట్ సింబల్ లేదా థంబ్ సింబల్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఓకే. రైట్. ఇక్కడ ఇంకొక విషయం జెప్తాను మీకు. స్క్రీన్ షేర్ జేస్తున్నాను. చూడండి ఒక పోస్టరు ఈ పోస్టర్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సింపుల్‌గా. దీన్ని గూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆల్రెడీ గ్రూప్‌లలో గూడా పెట్టాను. ఇది నిన్న నేను తయారు జేసి పెట్టానిది. అయితే చూడండి ఇక్కడ మిలినియర్ వాల్ట్ అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫస్ట్ టైమ్ ఇన్ వరల్డ్ వైడ్ న్యూలీ లాంచ్డ్ యూఎస్‌డిటి అండ్ ప్రొడక్ట్ సర్వీసెస్. నో ఆర్‌ఓఐ, నో హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్, నో రిస్క్, నో లయబిలిటీ, నో విత్‌డ్రా, నో క్యాపింగ్, నో అడ్మిన్ ఫీ, ఇన్‌స్టంట్ పేఔట్, డీసెంట్రలైజ్డ్ టోకెన్ పాకెట్ ఆర్ సేఫ్‌పాల్. రైట్. ఇక్కడ జాయినింగ్ విత్ $75 $15 రిజిస్ట్రేషన్, $45కు 3 లెవెల్స్ అన్‌లాక్, $15 గ్లోబల్ పూల్. ఓకే. వీక్లీ బోనస్ అంటే వీక్లీ సాలరీ అనుకోండి, బోనస్ అనుకోండి. సర్విస్ ప్రొవైడర్ అండ్ మల్టిపుల్ ప్రొడక్ట్ రేంజ్.
డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. 5 మ్యాట్రిక్స్‌లో వెళ్ళినా కూడా సక్సెసే. మనం ఐదుగురిని చేశామండి ఇక్కడ. పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఇది ఒక్కసారి చూడండి. పవర్ ఆఫ్ డూప్లికేషన్ మనం ఒక ఐదుగురిని చేశాము. ఆ ఐదుగురు ఇంటూ $15 $75 అంటే మనం పెట్టిన పెట్టుబడి వచ్చేసింది కదా! మీరు ఒక ఐదుగురు ఇంట్రొడ్యూస్ చేస్తే మీరు పెట్టిన $75 వచ్చేసింది. వాళ్ళని కూడా ఐదుగురు చేయమనండి. ఫస్ట్ లెవెల్‌లో మీరు 5 మెంబర్స్ చేశారు. $70 వచ్చింది. ఐదుగురిని 5, 5 చేయమనండి. రెండో లెవెల్‌లో 25 మంది అవుతారు. 25 ఇంటూ $15 $375 అయింది. అదే విధంగా మూడో లెవెల్‌లో ఆ 25 మందిని గూడా 5, 5 చొప్పున చేస్తే 125, 125 ఇంటూ $15 $1875. తర్వాత 125 మంది ఇంటూ 5 5 5 5 లెక్కన వాళ్ళు గూడా చేస్తే 625 నాలుగో లెవెలు. 625 ఇంటూ $15 9375 వస్తుంది. 9,00,000 చేంజ్. తర్వాత 625 మంది గూడా సేమ్ ఇదే విధంగా 5 మ్యాట్రిక్స్‌లో వెళ్తే ఐదో లెవెల్‌లో 3,125 ఇంటూ $15 $46,875. టోటల్‌గా కేవలం ఈ 5 లెవెల్లకు $58,575 అండి. అంటే 55,00,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఈ జూమ్ మీటింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మీ యొక్క లయబిలిటీస్ అంతకంటే ఎక్కువున్నాయా నాకు చెప్పండి. మహా అంటే ఒక 5,00,000, 10,00,000, 15,00,000, 20,00,000, 25,00,000 అవునా? ఈ 50,00,000 వచ్చిందంటే మీరు ఎంత హ్యాపీగా, ఎంత సేఫ్ అవుతారు, ఎంత గట్టిగా పని చేసుకోగలుగుతారు. ఈ 5 మ్యాట్రిక్స్, 5 లెవెల్స్ కంప్లీట్ చేయడానికి 3 నెలల, 6 నెలల మీరు గట్టిగా వర్క్ చేయండి. 3-6 మంత్స్‌లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే. క్లియర్ గదా! రైట్.